కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు స్వీకరించనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసినందుకు గాను బాలేకు ఈ అవార్డు ప్రకటించారు. కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసినందుకు గాను బాలేకు ఈ అవార్డు ప్రకటించారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, శ్రీదేవి, దాదాపు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ అవార్డుల ప్రధానోత్సవం మరికొద్దిసేపట్లో అంగరంగ వైభవంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటిది చాలా బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. దాదాపు గణతంత్ర దినోత్సవం రోజు మనకు పద్మ అవార్డులకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 139 అవార్డులను ప్రకటించారు. అందులో మనకు 7 పద్మవిభూషణ్, తర్వాత 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటిది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఉన్నటువంటి, అంటే నందమూరి కుటుంబంలో 2వ వ్యక్తి పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్నారు మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా. అయితే ముఖ్యంగా మనకు 1960లో ఎన్టీఆర్ పద్మశ్రీని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత 2వ వ్యక్తిగా మాత్రము మనకు నందమూరి బాలకృష్ణ అందుకోబోతున్నారు. దీనికి సంబంధించినది కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్లో దీనికి సంబంధించినటువంటిది రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. మరి కొద్దిసేపట్లో దాదాపు 5 గంటల నుంచి 7:30 వరకు జరిగేటటువంటి ఈ వేడుక రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఉదయం రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే దాదాపు బాలకృష్ణ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఏదైతే ఒక అవార్డు అందుకోబోతున్నారో రాష్ట్రపతి చేతుల మీదుగా, అంటే రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి రిహార్సల్స్ చాలా కీలకం. అయితే దీనికి సంబంధించిన సమాచారం ప్రకారంగా 2 రోజుల క్రితమే ఢిల్లీకి రావడము, దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి, అంటే నందమూరి బాలకృష్ణకు సంబంధించినటువంటి సోదరులు ఇక్కడ మనకు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, తర్వాత నారా మనకు కుటుంబానికి సంబంధించినటువంటి ఇక్కడ భువనేశ్వరి గారు ఇక్కడే ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా మంత్రి లోకేష్, తర్వాత కూతురు బ్రాహ్మిణి, అంటే నందమూరి గారి బాలకృష్ణ గారి కూతురు ఇక్కడ బ్రాహ్మిణి కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డు అందుకొనున్నారు. ముఖ్యంగా మనకు దాదాపు, అంటే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఇప్పటికే 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన నటన పరంగా కూడా చాలా విశేషంగా కృషి చేసినటువంటి ఒక, అంటే ఇందులో అంటే అవార్డు రావడానికి చాలా కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రస్తావించాలి. దాదాపు నటన రంగంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా నటన రంగంలో ఆయన విశేష ప్రతిభ కనపరిచారు. ఇప్పుడున్నటువంటి యువ హీరోలకు ధీటుగా కూడా, అంటే దాదాపు 65 సంవత్సరాలు పైబడినా కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా వారికి ధీటుగా నటన రంగంలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. మరొక వైపు బస్
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అన్నది చాలా కీలకం. రోజు కూడా కొన్ని లక్షల మందికి కూడా అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు ఒకవైపు. మరొక వైపు మనకు ఆయన రాజకీయ పరంగా కూడా ఎన్నో అంటే దాదాపు 3 సార్లు హిందూపురం నుంచి గెలిచినటువంటి వ్యక్తి. అంటే అటు రాజకీయ పరంగా కానీ నటనా పరంగా కానీ సేవలు అందించడంలో కూడా బాలకృష్ణ అందించేటటువంటి విశేష కృషికి కానీ ఈ అవార్డు అందించబోతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది సాయంకాలం రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి అంటే మనకు పద్మభూషణ్ అవార్డుతో పాటు మరొక పద్మ అవార్డులను ఇక్కడ 4 వ్యక్తులకు కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు సాహిత్య రంగం నుంచి కూడా విశేష కృషి అందించినటువంటి కేఎల్ కృష్ణ, తర్వాత మనకు వాదిరాజ్ రాఘవేంద్రాచార్య అంటే పంచముఖి, తర్వాత ఈయన మనకు మాడుగా నాగపల్లి శర్మ గారు ఈయన కూడా అందుకోబోతున్నారు. అయితే మరణాంతరం కూడా మనకు మిర్యాల అప్పారావు గారికి ఈ అవార్డు అందజేస్తున్నారు. కానీ ఈరోజు సాయంకాలం అంగరంగ వైభవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి అందరూ కూడా ఆయన అభిమానులు అనుకోవచ్చు.